బ్యాక్ టు న్యూస్. బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూతుల నుంచే ప్రజలు సరైన సమాధానం చెబుతారని విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీభరత్ 5 ఏళ్లలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని, మరికొన్ని రోజుల్లో కష్టాల నుంచి ఏపీ ప్రజలకు విముక్తి లభిస్తోందన్నారు. ఇక విశాఖ పార్లమెంటు పరిధిలోని అన్ని సీట్లు కూటమి అభ్యర్థులే గెలుస్తారని శ్రీభరత్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే అభ్యర్థి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారు నామినేషన్ ఇప్పుడే ఫైల్ చేయడం జరిగింది. నిన్నే నా నామినేషన్ కూడా కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ చేయడం జరిగింది. ప్రజా రెస్పాన్స్ ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాగుందండి. నేను ప్రత్యేకంగా నిన్న 3 నియోజకవర్గాలు తూర్పు, ఉత్తరం, దక్షిణంలో కూడా పర్యటించాం కాబట్టి ర్యాలీలో వచ్చిన వాళ్ళు జనరల్ పబ్లిక్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ కూడా మేము ఏంటంటే వాకింగ్ యాత్ర చేసాము ఈ సీతంధార రోడ్లో. ఎప్పుడైనా సరే దిస్ ఈజ్ అ ఇండికేటర్ ఆఫ్ పబ్లిక్ సెంటిమెంట్ అండి. ఇండికేషన్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. నెక్స్ట్ 20 రోజులు కూడా మేము కష్టపడి పనిచేస్తాం. తప్పకుండా ఏదైనా చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా ఓవర్కమ్ అయ్యి విశాఖపట్నం పార్లమెంట్ వరకు 7 గెలిచేదే మా ధ్యేయం. తప్పకుండా ఆ విధంగానే పనిచేస్తాం. వాళ్ళు ఇప్పుడు గుండాయిజం చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. నేను మళ్ళీ వెంకయ్యనాయుడు గారి పేరు వాడుతున్నాను. నాయుడు గారు మొన్న ఒక ఈవెంట్లో చెప్పారు, ఆంధ్రాని ఒకటే దృష్టించి కాదు, అన్నిటినీ బూతులు మాట్లాడే వాళ్ళకి మీరు ఓటింగ్ బూత్లో చూపించండి, అది చాలు. మనమేం బయటకు వచ్చి బూతులు తిట్టక్కర్లా. ఎవరన్నా సరే తప్పు చేస్తున్నారు అంటే మనం ఓటింగ్ బూత్లోకి వచ్చి చూపిద్దాం. జనరల్గా అసలు సమాజంలో మనందరికీ ఒక సిటిజన్గా బాధ్యత ఉంది కదండి. మనం ఇది బాలేదు అది బాలేదు అని మాట్లాడుతున్నప్పుడు మన మీద ఓటేసే బాధ్యత కూడా ఉంది. తప్పకుండా అందరినీ మేము అదే కోరుతున్నాము, దట్ మీ ఓటు హక్కు వినియోగించండి. ప్రత్యేకంగా ఫస్ట్ టైం ఓటర్స్, సీనియర్ సిటిజన్స్ పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్ చేయాలని కోరుతున్నాం. వాళ్ళు కూడా బయటకు వచ్చి ఓట్ చేయాలి, పార్టిసిపేట్